జోలకంటి గారు మీ రియాక్షన్ ఏంటి? బడ్జెట్ మీద మీరు కూడా అబ్జర్వేషన్ చేసి ఉంటారు. తెలంగాణకి అంటే ఎవరికి వాళ్ళ రాష్ట్రం గురించి మాట్లాడతారు. కేంద్ర స్థాయిలో ఆ బడ్జెట్ ఎలా ఉంది, ఆ మధ్యతరగతి పేద వర్గాలకు ఎలా ఉంది, లేకుంటే ఇండస్ట్రియలిస్టులకు మేలు చేసిందా, పారిశ్రామికవేత్తలకు మేలు చేసిందా అనేటువంటి దాంతోపాటు ముఖ్యంగా రాష్ట్రాలకి ఎలక్షన్లో వాళ్ళు ఇచ్చినటువంటి నిధుల కేటాయింపులో రాష్ట్రాలకు వివక్ష చూపించింది అనేటువంటిది ముఖ్యమంత్రి యొక్క రియాక్షన్. మీ అబ్జర్వేషన్ ఏంటి? మొత్తంగా వ్యవసాయ రంగాన్ని బాగా దెబ్బతీసే విధంగా ఈ బడ్జెట్ ఉంది. ఎందుకంటే వ్యవసాయక దేశం మనది. మెజార్టీ ప్రజలు మొత్తం కూడా వ్యవసాయ రంగం మీద, దానికి అనుబంధంగా ఉన్నటువంటి రంగాల మీద ఆధారపడి జీవించేటువంటి పరిస్థితి. అనేక ఉద్యమాలు కూడా సాగుతా ఉన్నాయి. కానీ రైతు సంఘాలు కోరినటువంటి ప్రకారంగా వ్యవసాయ రంగానికి కావలసినటువంటి ప్రోత్సాహం కానీ, తర్వాత గిట్టుబాటు ధరలకు సంబంధించినటువంటి ఒక సమగ్రమైనటువంటి ఒక చట్టం పార్లమెంట్ లో తీసుకొచ్చేటువంటి విషయంలో కానీ, వాళ్లకు ఈ మద్దతు ధర ఇచ్చేటువంటి విషయంలో మొత్తంగానే వ్యవసాయ రంగానికి నష్టం కలిగించే విధంగానే వ్యవసాయ ఉత్పత్తులకు దెబ్బతగలిగేటువంటి పద్ధతుల్లో ఈ బడ్జెట్ కేటాయింపులు ఇదంతా ఉందనేది ప్రధానంగా మనకు అనిపిస్తా ఉన్నది. రెండవది ఏంటంటే ఇప్పుడు 8 మాసాల కొరకు తీసుకున్నటువంటి బడ్జెట్ ఇది. దీంట్లో 25% బడ్జెట్ లో 25% వడ్డీలకే చెల్లించవలసి వస్తుందని చెప్పేసి కూడా 12,08,000 రూపాయలు ఈ కేటాయించిన దాంట్లో 12,08,000 కోట్ల రూపాయలు ఇవాళ వడ్డీలకే చెల్లించవలసిన పరిస్థితి వస్తుందని కూడా చెప్పడం అనేది జరిగింది. ముఖ్యంగా తెలంగాణ విషయానికి వచ్చినప్పుడు చాలా వివక్షత. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం అనేది మొత్తం దేశానికి అన్ని రాష్ట్రాల యొక్క అభివృద్ధి కొరకు అన్ని రాష్ట్రాల్లో ఉండేటువంటి సమస్యల్ని దృష్టిలో పెట్టుకొని వాటికి ప్రాధాన్యత అనేది ఇవ్వాలి. రాష్ట్రాన్ని విడగొట్టినప్పుడు విభజన చట్టంలో అనేక అంశాలు పొందుపరిచారు. ఆంధ్రాకి ఏమి ఇవ్వాలి, తెలంగాణకి ఏమి ఇవ్వాలనేది. తర్వాత ఇప్పుడు మనకు ఈ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు కానివ్వండి, దాన్ని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించేటువంటి విషయంలో ఊసే లేదు. తర్వాత ఏంటంటే రైల్వే కోచ్ మరి అది ఫ్యాక్టరీ దాన్ని మంజూరు చేసేటువంటి విషయంలో కానీ, కొన్ని యూనివర్సిటీలు కానీ ఇటువంటి అనేక అంశాలు ఉన్నాయి. అట్లనే వెనుకబడిన జిల్లాలకు కొంత ప్యాకేజీ ఇచ్చేటువంటి మన రాష్ట్రంలో ఇవాళ 6-7 లక్షల కోట్లకు అప్పులో ఉంది కదా. అది కేంద్ర ప్రభుత్వానికి కూడా తెలుసు, అప్పుల రాష్ట్రంగా తయారైంది. తర్వాత ఏంటంటే అనేక ప్రాజెక్టులు కూడా డబ్బులు లేక మధ్యలోనే ఆగిపోయినటువంటి పరిస్థితి, పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి. తర్వాత ఇప్పుడు 8 మంది పార్లమెంట్ సభ్యులు గెలిచారు బీజేపీ నుంచి కూడా. 8 మంది కాంగ్రెస్ వాళ్ళు గెలిస్తే 8 మంది వాళ్ళు గెలిచారు. 2 మంత్రులు ఉన్నారు. మేము తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి మా పదవులను ఉపయోగిస్తాము. తర్వాత ఏంటంటే తెలంగాణ అభివృద్ధి కావాలంటే మమ్మల్ని గెలిపించండి అంటేనే కదా. మరి 8 మంది పార్లమెంట్ సభ్యులు తర్వాత 2 మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు? తెలంగాణ పేరే ఊసే లేకుండా ఏ ఒక్కటి కూడా కనీసం మేము తెలంగాణకు ఇది ఇస్తున్నాము అని చెప్పి ఇది గుర్తిస్తున్నాము, ఇది ఇస్తున్నాం అని చెప్పేటువంటి పరిస్థితి మరి ఉన్నది. అది కేవలం రాజకీయ ప్రయోజనాలే ప్రధానమంత్రి, కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా తమ యొక్క రాజకీయ అన్నట్టుగా వాళ్ళకు వ్యతిరేకంగా ఉన్నటువంటి రాష్ట్రాల పట్ల కానీ ప్రభుత్వాల పట్ల వివక్షత అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇది మంచిది కాదు. ఎందుకంటే కేంద్రానికి పోయేటువంటి పోతున్నాయి. జోలకంటి గారు థ్యాంక్ యూ, మీరు లైన్ లోకి వచ్చి మీ అబ్జర్వేషన్ చెప్పినందుకు. రైట్, మల్లిరాజు గారు ఒక విషయం ఇక్కడ శ్రీధర్ రెడ్డి గారు ఇందాక లేవనెత్తారు. మేము